కానీ ఈ పొత్తులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వాళ్ళు ఒక స్ట్రాటజీ ఒకటి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. పొత్తులు పెట్టుకున్న తర్వాత 2014 రిపీట్ అయ్యి అలాగే మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ 2 సంవత్సరాలు బీజేపీ క్యాండిడేట్ సీఎంగా ఉంటాడు. తర్వాత జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక 1 year సీఎంగా ఉంటారు. ఆ తర్వాత టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు గారు 2 సంవత్సరాలు సీఎంగా ఉంటారు. ఆత్మహత్య సదృశ్యమైన పనులకి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. క్యాడర్ చచ్చిపోయిన ప్రాణం పైన ఒప్పుకోరండి. ఇవన్నీ అబద్ధ ప్రపోజల్ పెట్టారు కాబట్టి లాస్ట్ టైం ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం అసలు పొరపాటున ప్రపోజల్ పెట్టాను అనుకున్న ప్రపోజల్ అలాంటి దిక్కుమాలిన ప్రపోజల్ పెడితే అదే రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాటి పడేసి జైల్లోకి వెళ్ళినా సిద్ధపడతాడు ఆయన. ఇలాంటి అత్యంత అవమానకరమైన చెత్త ప్రపోజల్స్ని ఏ అభిమానం నాయకుడు కూడా ఒప్పుకోరు. మరి ఎందుకు లాస్ట్ టైం ఆయన ఢిల్లీ వెళ్ళారు? అమిత్ షా ఆ విషయాలు మీకు తెలియాలి. మీ జర్నలిస్టులు కిటికీలు చూసి రాస్తారు, నాకు తెలియదు కదా. నేను రాసిన దాని గురించి మాట్లాడలేదు. నేను బయట వాళ్ళ మిత్రులు మాత్రమే చెప్తాను. ఎక్కడ ఎవరిని కలిసినా వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే చంద్రబాబు గారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కాదు, పార్టీ నేతలు లేదు, ఎవరు స్పందించలేదు, ఎక్కడ బయటకు కూడా ఏం చెప్పట్లేదు. చెప్పొద్దని ముందు తెలిస్తే అలరవుతుంది. లాస్ట్ మినిట్లో నెమ్మదిగా దెబ్బేసేద్దాం. మిగతా ప్రజలకి మనం ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్ళే భావన వస్తే వాళ్ళందరూ వ్యతిరేకం చేస్తారు కాబట్టి సాధ్యమంతా ఆగుదాం, ఆ టైం లేకుండా అనౌన్స్ చేసేద్దాం అనుకున్న ప్లాన్ ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఉండి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నయవంచం చేసి అధికారంలో రావడానికి చూడకూడదు. న్యాయం చేసి రమ్మని నాలాంటి వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. కానీ వాళ్ళు ఆడిచ్చి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని లేపి లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేపి వాళ్ళని జైల్లో పెట్టిస్తాను, వీళ్ళని జైల్లో పెట్టిస్తాను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఆడిస్తానని చెప్పి చేయడం మాత్రం ఈ దుర్మార్గం జరుగుతుంది. వాళ్ళు ప్రజలు గట్టి తీర్పిస్తారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి అధికారంకి వస్తే ఆయనకి వెళ్ళండి కూడా. కళ్యాణ్ బాబు గారితో ఒక అధికారం పోటీ చేస్తే కొన్ని బాధలు తప్పవు. ఇక బీజేపీతో పోటీ చేసే అధికారంలోకి వచ్చి ఆయనకు పొరపాటున 75-80 సీట్లు వచ్చి మిగతాది బీజేపీ మీద కళ్యాణ్ గారి మీద ఆధారపడి సీట్లు వస్తే మాత్రం అది ముళ్ళ కిరీటం అంటారు కదా, ముళ్ళ కుర్చీ ముళ్ళ కిరీటం రెండు ఉంటాయి. మీకు తెలుసు కదా, చంద్రబాబు గారికి కింద ముళ్ళ కుర్చీ ఉంటుంది, దాంట్లో కూర్చోండి ఒకసారి. పైన ముళ్ళ కిరీటం. అందరికి ముళ్ళ కిరీటం అంటారు. ముళ్ళ కిరీటం కాదు, ముళ్ళ కిరీటం ముళ్ళ కుర్చీ రెండు కూడా ఉంటాయి. అందువల్ల అలాంటి పరిస్థితి వస్తే మాత్రం రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, గొప్ప అస్థిరతంగా ఉంటుంది. ప్రజలు ఆ అస్థిరత్వాన్ని ఇవ్వకూడదని కోరుకుంటున్నాను. ఏ పార్టీ అయినా మెజార్టీ ఉండే సింగిల్గా ప్లస్ గట్టి ప్రతిపక్షాన్ని ఇవ్వండి. ఇప్పుడులా ప్రతిపక్షం కాదు. కిందసారి 67 సీట్లు వచ్చింది, గట్టి ప్రతిపక్షం, నిలదీసే ప్రతిపక్షం. కానీ 23 మంది ఎత్తుకుపోయారు. ఇప్పుడేమో కాంగ్రెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో వాళ్ళు కూడా 4 ఎత్తుకుపోయడం మొదలుపెట్టారు, తర్వాత వీళ్ళు ఎత్తుకుపోతున్నారు. అందువల్ల ఇవాళ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తెలుగుదేశం జనసేనకి ఆధిక్యత కనపడతా ఉంది. ఓకే, నేను లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఏమన్నారు అందరూ నన్ను, కొంతమంది విశ్లేషణకర్తలు కూడా నా మీద ఏదో మాట్లాడారు. 241 స్థానాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి, పైన అపవస్థాన్ని పెడితే నాతో ప్రముఖ విశ్లేషకులు, నాతో మానసిక శాస్త్ర విశ్లేషకులు కూడా మాట్లాడటం మానేశారు 2 సంవత్సరాలు. కొంతమంది టీవీ ఛానల్లో మిత్రులు అయితే అసలు నన్ను బ్లాక్ చేసేసారు. ఓకే, అలా పరిస్థితి 2012లో మీరు నమ్మొద్దా సర్వేలని, అలా కొన్ని చోట్ల తెలుగుదేశం డిపాజిట్ పోద్దని చెప్తే ఓ పత్రిక వేసిన సర్వేలు నమ్మి చాలామంది పెద్దలు వేసుకుని మోసపోయారు. ఇవాళ 2009 కానీ 18 సీట్లు అంతే, 18 వచ్చినాయి. లక్కీగా వచ్చినట్టు నేను చెప్పింది ఏమో సత్యమా లేదు. నేను ఒక్కడిని ప్రజల్లో తిరుగుతాను కాదు, అన్ని సర్వేలని సాధ్యవంతంగా అడిగి తీసుకుని కోఆర్డినేట్ చేసుకుని మాట్లాడతాను. ఒకసారి తప్పొచ్చాను కానీ తప్పలేదు అదృష్టవశాత్తు. అందువల్ల ఇవాళ నా అభిప్రాయం ప్రకారం ఉత్తర భారతీయ జనతా పార్టీ అయిన తర్వాత సర్వే చేసుకోవాలని జనసేన తెలుగుదేశం అయితే 105-110 స్థానాలు, 105 స్థానాలు తక్కువ కాకుండా వాళ్ళ అధికారంలోకి వచ్చేటట్టు కనపడతా ఉంది. అందువల్ల 105 స్థానాలు వస్తే 70 స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న విషయం కాదండి ఇది. అందువల్ల ఇవాళ మరి కొత్త మీటింగ్స్ నేపథ్యంలో గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏంటో చెప్పలేదు. ఈజ్ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ సో ఫార్. ఇట్ మే టేక్ సమ్ టైమ్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీ పొలిటీషియన్. సాధ్యమైన అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుందాం. ఎవరి మీద కాదు, వీళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ఎవరన్నా అందరూ కావాలని నాకు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, బట్టి విక్రమరావు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీరభద్రం గారు, చాడంగరెడ్డి గారు, అంటే అందరూ కావాలి నాకు. తెలుగు జాతి ముఖ్యమని కోరుకుంటా. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమాల పాదుషాల దగ్గర తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న వైనాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాను. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి లేదండి. తీసుకెళ్ళి పదండి ముందుకు 11 లడ్లు ఇవ్వటం, శాలువలు ఇవ్వటం, ఒకళ్ళు ప్రతిమలు ఇవ్వటం, ఒకళ్ళు లడ్లు ఇవ్వటం, ఒకళ్ళు శాలువలు కప్పటం, అదే గౌరవం అనుకుంటాం. వెనక మళ్ళీ ఏం జరుగుతుందో తెలియట్లేదు. చెప్పా కదా, మడత పెట్టింది, పంచి మడత పెట్టింది, కుర్చీ మడత పెట్టింది, అన్నీ మోడీకి శాల గురించే. ఏది మడత పెట్టి వాళ్ళని ఆహ్వానించడానికి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ మధ్య కొంత డిఫరెంట్ కామెంట్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళు త్యాగాలకు సిద్ధంగా అండి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు టికెట్లు రాని వాళ్ళందరూ త్యాగశీలరే, మీకు ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే బాధ్యత నాది అని చెప్తున్నారు. ఎట్లా చూడాలి అసలు? అందరూ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదండి, అందరూ అడిగేదండి టికెట్లు ఇవ్వలేం, ఉన్న 175, అందుకని వస్తే మా అధికారంలోకి వచ్చినప్పుడు మంచి పోస్టులు ఇస్తాం, మీరు కంగారు పడద్దు, మీరు పోస్టుల కోసం ఉన్నారు కదా, మీకు తగిన గౌరవం ఇస్తాం, మీరు కష్టపడి పని చేయండి, మీరు మీ త్యాగశీలు అయ్యా అని చెప్పి దండిచ్చి ఓ పురస్కారం కూడా ఇస్తారు. కానీ ఈ త్యాగశీలు చాలామంది 90% అన్యాయం అయిపోతారు, ఏ పార్టీలో ఉన్నా సరే. ఆ టైంకి వాడుకుంటారండి చాలామంది. ఓకే, దట్ ఇస్ వెయిట్ అండ్ సీ, ఇది జనరల్ కాన్సెప్ట్. ఓకే, అందువలన కాకపోతే ఇంకొకటి పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఏంటి, ఈ పార్టీలు ఇది ఎక్కువైపోయింది. ఎవరి పార్టీ వాళ్ళు పక్కన మానేసి పక్క పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఇస్తున్నారు, వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు, ఏదో విచిత్రం అయిపోయింది. ఎవరి పార్టీ వాళ్ళని చూసుకోమనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. ఇదండి చలసాని గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.